తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటున్నారు కదా. బ్రహ్మ మీకు ఎప్పుడు సత్యమైంది? ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మ సత్యం అవుతుంది. కళ్ళు తెరిచాక మళ్ళా ధ్యానంలోంచి బయటకు వచ్చాక జగత్తు సత్యం అవుతుంది కదా. మిథ్య అని ఎలా అంటారండి? ఇప్పుడు మీరు భోజనం కావాలంటే డబ్బులు కావాలి కదా. మిథ్యావాదం ఆడ పని చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు పిరమిడ్ కట్టాలన్నా డబ్బులు కావాలి కదా. అందుకని జగత్తు సత్యం. అలాగని జగత్తు ఉంటుందా అంటే పర్మనెంట్గా ఉండదు. బ్రహ్మ సత్యం. అందుకని జగత్తు సత్యం, బ్రహ్మ సత్యం, రెండు సత్యమే. కనుక అలాగని ధ్యానంలోంచి బయటకు వచ్చాక బ్రహ్మ ఉంటుందా? ఉండదు. అందుకని బ్రహ్మ మిథ్య. అలాగని ధ్యానంలో కూర్చున్నప్పుడు జగత్తు ఉంటుందా? జగత్తు ఉండదు. కనుక జగత్తు మిథ్య. ఇదండి సంగతి. కనుక జగత్తులో ఉన్నంతసేపు జగత్తు సత్యం, జగత్తును వదిలేయగానే జగత్తు మిథ్య. బ్రహ్మలో ఉన్నంతసేపు, ఆ శ్లోకంలో ఉన్నంతసేపు జగత్తు బ్రహ్మ సత్యం, మళ్ళీ బయటకు వచ్చాక అది మిథ్య. అందుకని ఫైనల్గా జగత్తు సత్యం, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, బ్రహ్మ మిథ్య. ఇది ఉత్తమ పద్ధతి నా ఉద్దేశం. ఏది కావాలో తీసుకోండి.